వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో డెవాప్స్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇంకా AWS అకౌంట్ క్రియేషన్ గురించి చూసాం కదా. ఇప్పుడు సర్వర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈజీ వేలో సర్వర్ అంటే ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకుందాం. మనం నార్మల్గా రెస్టారెంట్స్లలో చూస్తాం. కస్టమర్స్ రెస్టారెంట్స్లో ఉన్న మెనూ కార్డ్ని చూసి దాంట్లో నుండి ఏవైతే అతను తినాలి అనుకుంటున్నాడో వాటిని ఆర్డర్ చేస్తాడు. దట్ మీన్స్ అక్కడ ఉన్న సర్వర్కి చెప్తాడు. సో అప్పుడు ఆ సర్వర్ ఏం చేస్తాడు, అతను ఏవైతే ఆర్డర్ చేశాడో వాటిని తీసుకొస్తాడు. ఇక్కడ కస్టమర్ ఏవైతే కావాలి అనుకుంటున్నాడో వాటిని సర్వర్కి ఇన్పుట్గా ఇస్తున్నాడు. సో అప్పుడు సర్వర్ వాటిని సర్వ్ చేస్తున్నాడు. సేమ్ ఇక్కడ కూడా అలాగే అదర్ సర్వర్స్కి ఆర్ పీపుల్స్కి ఏవైనా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఈ సర్వర్ అనేది అవసరం. అంటే ఏంటి, బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ సర్వర్ అనేది ఏం చేస్తుంది, సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ అదర్ సర్వర్స్కి ఆర్ పీపుల్స్కి. సో దీన్ని మనం సర్వర్ అని అంటున్నాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో టర్మ్ కూడా ఉంటుంది, వర్చువల్ సర్వర్ అని. సో ఫస్ట్ సర్వర్ అంటే అర్థం చేసుకుందాం, వర్చువల్ సర్వర్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వర్ ఉంది అనుకుందాం. మనం కంపెనీస్లో కొన్ని ఆన్ ప్రిమ్ సర్వర్స్ ఉంటాయి. సర్వర్ని మనం ఓన్గా ప్రెమిసెస్లో పెట్టుకోవడం వల్ల ఏంటి, సర్వర్ని మెయింటైన్ చేయాలి అన్న దాని స్పేస్కి కానీ మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ దట్ వే, అంటే అలా కాకుండా, అంటే సర్వర్ని మనం ఆన్ ప్రిమిసెస్లో పెట్టుకోకుండా క్లౌడ్లో పెడితే దాన్ని మనం వర్చువల్ సర్వర్ అని అంటాం, ఓకేనా. వర్చువల్ సర్వర్ నథింగ్ బట్ ఏంటి, సర్వర్ అనేది క్లౌడ్లో ఉంటే దాన్ని మనం వర్చువల్ సర్వర్ అని అంటాం. ఐ థింక్ ఇప్పుడు మీకు సర్వర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మనం AWSలో సర్వర్ని ఇన్స్టెన్స్ అని పిలుస్తాం ఆర్ EC2 ఇన్స్టెన్స్ అని పిలుస్తాం, ఓకేనా. EC2 నథింగ్ బట్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఓకేనా. సో దీన్ని సర్వర్ని ఏమంటాం, ఇన్స్టెన్స్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ అని పిలుస్తాం. సో వాట్ ఈస్ EC2? EC2 అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ EC2 అనేది AWS వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వర్లో ఇది ఒక వర్చువల్ సర్వర్ అని చెప్తున్నాం, ఓకేనా. సో ఎలాంటి అప్లికేషన్స్ అయినా, వెబ్సైట్స్ అయినా, సో ఎలాంటి అప్లికేషన్స్ అయినా మనం సర్వర్లో డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు మనకి EC2 అనేది అవసరం, ఇన్స్టెన్స్, ఓకేనా. ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ ఈజ్ ఎ వర్చువల్ సర్వర్ ఇన్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఇది ఒక వర్చువల్ సర్వర్, AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, అమెజాన్ ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ విత్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ CPU, మెమొరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ రిసోర్సెస్. అంటే ఏంటి, అంటే బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే వేరియస్ ఇన్స్టెన్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం నచ్చిన విధంగా మనం ఇన్స్టెన్సెస్ని కాన్ఫిగర్ చేయొచ్చు. బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇది మనకి సెకండ్ పాయింట్, ఓకేనా. మనం ఇంకా సర్వర్ని ఆర్ EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా, స్టెప్ బై స్టెప్. సో ఏమని చెప్పాను, EC2 అనేది AWS వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్లో ఇది వన్ ఆఫ్ ది సర్వీస్, ఓకేనా. ఇది ఒక వర్చువల్ సర్వర్ అని చెప్పాను. ఈ సర్వర్ వల్ల మనకి ఏంటి అంటే ఇన్స్టెన్స్ని మనం సెక్యూర్ వేలో ఉంచవచ్చు. సెక్యూరిటీ పర్పస్లో AWS వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. మనం ఎప్పుడైతే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తామో సో అప్పుడు మనకి టోటల్ అది అనేది ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో ఉంటుంది. ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ ఫార్మాట్ నథింగ్ బట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ నుండి మనకి మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు డేటా అనేది మనకి సెక్యూర్గా ఉంటుంది, ఓకేనా. ఇది మనకి EC2. సో బెనిఫిట్స్ ఆఫ్ EC2 గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ రేలబుల్. రేలబుల్ అంటే ఏంటి, ట్రస్టబుల్. స్కేలింగ్ అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సెక్యూర్ అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ ఇన్ఎక్స్పెన్సివ్. మనం సర్వర్ని క్లౌడ్లో పెట్టడం వల్ల మనకి కాస్ట్ అనేది లెస్ అవుతుంది. సో అందుకే ఇది ఇన్ఎక్స్పెన్సివ్, ఓకేనా. ఫ్లెక్సిబుల్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ ఉంది అనుకుందాం. ఈ అప్లికేషన్కి డైలీ 1 crore పీపుల్ వస్తున్నారు. సో సమ్ స్పెషల్ డేస్ అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు మనకి 5 crore పీపుల్ వస్తున్నారు అనుకుందాం. మనకి ఇక్కడ స్కేలింగ్ అనేది పెరిగింది. అంటే 1 crore 1 ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు మనకి 5 crore 5 ఇన్స్టెన్సెస్ కావాలి. ఇలా మనకి ప్రతిసారి ఎప్పుడైతే మనకి నీడ్ ఉంటుందో సో అప్పుడు మనం ఇన్స్టెన్సెస్ని పెంచడం అనేది చాలా డిఫికల్ట్.
ఎప్పుడైతే మనకి ఫ్లోట్ అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు మనం కంప్యూట్ కెపాసిటీ సైజ్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ఓకేనా? సో అందుకే మనం EC2 అనేది ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలింగ్ అని చెప్తున్నాం. సో ఇది బెనిఫిట్స్ ఆఫ్ EC2. అండ్ నెక్స్ట్ మనం వాట్ ఈస్ AMI అనేది మనం తెలుసుకుందాం. AMI అంటే ఏంటి? అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫస్ట్ సర్వర్ని క్రియేట్ చేయాలి. సో సర్వర్ని క్రియేట్ చేయాలి అంటే సర్వర్ ఆర్ ఇన్స్టెన్స్. ఓకేనా? సో సర్వర్ని క్రియేట్ చేయాలి అంటే ఏంటి? మనకి దానికి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అప్లికేషన్, సాఫ్ట్వేర్, సో ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకి ఇమేజ్ రూపంలో ఎక్కడ ఉంటాయి? AMIలో ఉంటాయి. ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ ఏమంటున్నాం? ఇన్స్టెన్సెస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అంటే ఇన్స్టెన్సెస్ అనేవి మనకి ఈ AMI ద్వారా క్రియేట్ చేయబడతాయి. దే ఆర్ కాన్ఫిగర్డ్ విత్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్. ఓకేనా? అంటే మనకి దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ ఇవన్నీ కాన్ఫిగర్ అయి ఉంటాయి. సో ఇది మనకి AMI. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం ప్రాక్టికల్గా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ AWS కన్సోల్ ఆర్ ఫ్రీ టైర్ అకౌంట్ ఏది ఇచ్చినా ఓకే. నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళి సైన్ ఇన్ అవుదాం. మనం ఆల్రెడీ AWS అకౌంట్ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు సైన్ ఇన్ అవుదాం. సో ఇక్కడ నాకు డైరెక్ట్ వచ్చేసింది. అదర్వైజ్ మనకి ఏంటి, మన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? సో అవి రెండు ఇచ్చేస్తే అప్పుడప్పుడు మనకి క్యాప్చా కూడా అడుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చేస్తే మనం సైన్ ఇన్ అవుతాం. ఓకేనా? సో సైన్ ఇన్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు EC2లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనం న్యూ ఇన్స్టెన్స్ని లాంచ్ చేద్దాం. ఓకేనా? ఇది మనకి EC2 డాష్ బోర్డ్. సో ఇక్కడ చూడండి ఇన్స్టెన్సెస్ అంటే ప్రజెంట్ రన్నింగ్లో 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయని ఇది మనకి చూపిస్తుంది. ఓకేనా? ఇది టోటల్ ఇన్స్టెన్స్ అంటే EC2 డాష్ బోర్డ్. సో మనం ఫస్ట్ న్యూ ఇన్స్టెన్స్ని లాంచ్ చేయాలి కాబట్టి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది. ఓకేనా? లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్తున్నాం. సో మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ చేసేద్దాం మనం. ఫస్ట్ ఏముంది? నేమ్ అండ్ ట్యాగ్ అంటే ఇన్స్టెన్స్కి మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో ఏదైనా నేమ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇన్స్టెన్స్ నేమ్ గగన్ అని ఇచ్చాను, గగన్ 1. ఓకేనా? సో ఏదైనా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ AMI అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఓకేనా? AMI అంటే ఏం చెప్పాను? అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనకు ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకి అమెజాన్ లైనక్స్ అనేది ఉంది. సో ఇదే ఉంచుతున్నాను నేను. ఓకేనా? అమెజాన్ లైనక్స్ 2 AMI కర్నల్ వర్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ AMI ID అని ఉంది. ఓకేనా? ఈ AMI ID అనేది మనకి డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ వర్జీనియాలో ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు AMI ID అనేది ఇది ఉంది. ఇప్పుడు నేను ముంబై రీజియన్లోకి వెళ్తే నాకు ఈ ID అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బై డిఫాల్ట్ నేను ఇదే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటి అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి అంటే మనకి CPU కావాలి, ఇంకా మెమొరీ అంటే ర్యామ్ కావాలి. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ T2 మైక్రో ఉంది. ఈ T2 మైక్రో ఏంటి? 1 CPUని ప్రొవైడ్ చేస్తుంది మనకి, ఇంకా 1 GB మెమొరీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇప్పుడు అదర్వైజ్ మనం ఇంకా వేరేవి తీసుకుంటే మనకి బిల్లింగ్ అనేది పడవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఫ్రీ టైర్ ఎలిజిబుల్, బై డిఫాల్ట్ మనకి T2 మైక్రో ఉంది. సో ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ కీపేర్ అన్నాం. నెక్స్ట్ కీపేర్. సో ఇక్కడ మనం ఒకేసారి కీపేర్ని క్రియేట్ చేసుకొని అదే యూజ్ చేసుకోవచ్చు అన్ని ఇన్స్టెన్సెస్కి. ఓకేనా? కానీ నేను ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ కీపేర్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను కీపేర్ సేమ్ ఇన్స్టెన్స్ నేమ్ ఏదైతే ఇచ్చానో అదే ఇస్తున్నాను. సో క్రియేట్ ఏ కీపేర్. సో మనకి కీపేర్ అనేది డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సెట్టింగ్స్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. మనకి బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది SSH అని ఉంది. సో SSH పోర్ట్ నెంబర్ ఏంటి? మనకి 22. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అంటే మనకి
ఒక్కో సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఒక్కో పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. SSH నథింగ్ బట్ సెక్యూర్ సాకెట్ హోస్ట్ ఆర్ సెక్యూర్ సాకెట్ షెల్. ఓకేనా, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇన్స్టెన్స్ని లోకల్ సర్వీస్తో అంటే కనెక్ట్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇంకా ఆల్ ట్రాఫిక్ అని ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి అన్ని పోర్ట్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు మనం ఏ వెబ్ సర్వర్తో అయినా కనెక్ట్ అవ్వచ్చు, సో ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు బై డిఫాల్ట్ అయితే మనకి SSH ఉంది కాబట్టి మనం ఫస్ట్లో కాబట్టి ఇదే యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ యాడ్ స్టోరేజ్ ఉంది. సో స్టోరేజ్ ఎంత 8 GB ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ ఫ్రీ టైర్ మనకి ఓన్లీ 30 GB వరకే ప్రొవైడ్ చేస్తారు. సో అంతకన్నా ఎక్కువ యూజ్ చేయాలి అంటే మనకి బిల్లింగ్ అనేది పడుతుంది. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు టోటల్ మనకి సమ్మరీ అనేది వచ్చింది. 1 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాం, AMIని చూజ్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ D2 మైక్రో ఇన్స్టెన్స్ టైప్. ఓకేనా, సెక్యూరిటీ గ్రూప్, స్టోరేజ్ ఇవన్నీ చేసేసాం. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయింది. ఇది. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది మనకి లాంచ్ అయింది. ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు రన్నింగ్ స్టేజ్లోకి వస్తుంది. ఇఫ్ నేను ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలి అనుకుంటే చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇన్స్టెంట్ స్టేట్ స్టాప్ అని క్లిక్ చేయాలి. ఇఫ్ నేను టర్మినేట్ చేయాలి అనుకుంటే టర్మినేట్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ప్రజెంట్ అయితే ఇన్స్టెన్స్ని రన్ చేయాలి అనుకుంటున్నాను, సో ఏం చేయట్లేదు. సో మనకి ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ రన్నింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇన్స్టెన్స్ని మనం కనెక్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ చూడండి ఇన్స్టెన్స్ యొక్క మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఇన్స్టెన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో మనం ఇన్స్టెన్స్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కనెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కనెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి లోకల్ సర్వర్తో కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇన్స్టెన్స్ అనేది. నాకు ఇలా కాకుండా మొబిక్స్ట్రామ్తో డౌన్లోడ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దాని ద్వారా మనం ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ మొబిక్స్ట్రామ్ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీకు ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. మొబిక్స్ట్రామ్ డౌన్లోడ్. ఓకేనా, దీంట్లోకి వెళ్ళి ఇంకా చూడండి డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇది వచ్చింది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి మొబిక్స్ట్రామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, సో ఆ తర్వాత డౌన్లోడ్ అయ్యాక ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఉంటుంది. ఓకేనా, మొబిక్స్ట్రామ్. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని వస్తుంది. ఓకేనా, సో ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. సో మనం దీన్ని డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అలా అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఆల్ చూడండి నేను మొబిక్స్ట్రామ్ డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, థీమ్, స్టార్ట్ లోకల్ టెర్మినల్. ఓకేనా, సో ఇలా ఇది చేసేసాను. ఇప్పుడు మనకి మొబిక్స్ట్రామ్ అనేది డౌన్లోడ్ అయింది. ఓకేనా, నథింగ్ ఏం లేదు, మొబిక్స్ట్రామ్ని డౌన్లోడ్ చేసి తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆప్షన్ అనేది వస్తుంది, దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తే సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేయాలి కదా. సో ఆల్రెడీ మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో SH క్లయింట్ ద్వారా మనం ఇన్స్టెన్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ ఇన్స్టెన్స్కి నేను ఆల్రెడీ కీపేర్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు అది నాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి,
డౌన్లోడ్స్లలో ఉంటుంది. ఓకేనా, డౌన్లోడ్స్లో చూడండి gagan1.pem అని ఫైల్ ఉంది మనకి. సో నేను ఇప్పుడు దీన్ని డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ కాపీ చేస్తున్నాను ఫస్ట్, ఆ తర్వాత డెస్క్టాప్ పైన ఇక్కడ న్యూ ఫోల్డర్ తీసుకుందాం 1. సో న్యూ ఫోల్డర్, సో న్యూ ఫోల్డర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ Ec2 PEM ఫైల్స్. ఓకేనా, సో ఫోల్డర్ క్రియేట్ చేసేసాను. ఈ ఫోల్డర్ లోపల నేను ఆ పెన్ ఫైల్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇలా. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ఇన్స్టెన్స్కి మనం ఏదైతే కీపేర్ క్రియేట్ చేసామో దాన్ని నేను డౌన్లోడ్స్లో ఉండింది అది. సో దాన్ని నేను డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో దీన్ని పేస్ట్ చేశాను. ఓకేనా, చూడండి డెస్క్టాప్లో Ec2 PEM ఫైల్స్ అని ఫోల్డర్లో నాకు ఈ gagan1.pem ఫైల్ అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి లైనక్స్ కమాండ్స్ ఉంటాయి, ఫస్ట్ మనం అవి నేర్చుకోవాలి. ఓకేనా, సో మన ఛానల్లో లైనక్స్ పైన క్లాస్ ఉంది, సో అది చూడండి. సో మీ కమాండ్స్ పైన ఐడియా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ cd, సో ఎంటర్, సో డైరెక్టరీలోకి వెళ్తున్నాను. నేను ఇప్పుడు డెస్క్టాప్లోకి వెళ్ళాను, ఎందుకు నా కీపేర్ అనేది అక్కడే ఉంది కాబట్టి. ఓకేనా, డెస్క్టాప్ ఎంటర్. నెక్స్ట్ డెస్క్టాప్, నాకు డెస్క్టాప్లో Ec2 PEM ఫైల్స్, Ec2 PEM ఫైల్స్ ఆర్ Ec2 PEM ఫైల్స్లో నాకు అది ఉంది కీపేర్ అని. సో అందుకే cd డెస్క్టాప్లో ఉన్న Ec2 PEM ఫైల్స్ ఫోల్డర్లో ఉన్న కీపేర్ అని ఇక్కడ ఇచ్చాను, ఆ డైరెక్టరీలోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. సో ఇది కదా మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి ఇప్పుడు SSH క్లయింట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కాపీ అని ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను ఈ SSH ఐడిని. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఓకేనా, ఇది ఇప్పుడు మనం ఏ యూజర్లో ఉన్నాం, Ec2 యూజర్లో ఉన్నాం. మనకి కమాండ్స్ ఉంటాయని చెప్పాను కదా లైనక్స్లో. ఫస్ట్ మీరు ఆ క్లాస్ వింటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సో ఇక్కడ sudo -i అని ఇస్తే నేను రూట్ యూజర్లోకి వెళ్తాను. సో ఇప్పుడు మనం మన ఆపరేషన్స్ని ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.